ఈ దేశం అభివృద్ధిలో భాగస్వాములైన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో మీ ప్రతిభ, మీ ఆలోచన, మీ భాగస్వామ్యం ఈ దేశంలో మిమ్మల్ని బలంగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ దేశాన్ని కూడా ప్రగతి పథం వైపు నడిపించడానికి దోహదపడుతుంది. మీరందరూ మీ వృత్తులలో డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, చాలా ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. మీ వృత్తిలో ఉంటుకుంటూనే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు వెలుగుచ్చకంటే ముందే ఇక్కడ ఎన్ఆర్ఐకు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక్కడ నుంచి ఒక స్ఫూర్తిని, ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని మీరందరూ కూడా ఇచ్చారు. ఆ తర్వాతనే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలు చేయడం, రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకి అధికారం రావడానికి ఉపయోగపడుతుంది. సరే, తెలంగాణ రాష్ట్రం తెచ్చిరా ఇచ్చిరా అనేది ఒక డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్ ఇన్ డీటెయిల్. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చౌబతుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారం కోల్పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ కుటుంబంతో కానీ పార్టీ అధ్యక్షురాలతో మాట్లాడినప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ, దుఃఖం ఉంటుందో నాకు తెలుసు. నా కుటుంబంలో నా కళ్ళ ముందుని ఇద్దరు నేల కొడుకులు, తెలంగాణలో కూడా పిల్లలు వివిధ కారణాలు చెప్పి చచ్చిపోలేదు, పోలీస్ ఫైరింగ్లో చచ్చిపోలేదు. రాష్ట్రం రావాలన్న బలమైన ఆకాంక్షను వెలుగుచ్చడానికి ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారంటే లెజిటిమేట్ రైట్ కోసం వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే సోనియా గాంధీ గారు ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. సోనియా గాంధీ గారు అనుకోని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే 100 సంవత్సరాలైనా 1,00,000 మంది కేసీఆర్ చచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోతుంది. రాష్ట్రం సరే తెచ్చిందనుకునే లేకపోతే కేసీఆర్ కొట్టాడితేనే రాష్ట్రం వచ్చిందని బలంగా ప్రజలను ఉండొచ్చు, లేకపోతే బలంగా కేసీఆర్ గారు తన ప్రాడక్ట్ని మార్కెట్ చేసుకొని ఉండొచ్చు. మార్కెటింగ్ స్ట్రాటజీలో కేసీఆర్ సక్సెస్ అయి ఉండొచ్చు. దాంతో ఒక్కసారి కాదు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టి, అంటే కేసీఆర్ కష్టపడ్డ కష్టానికి ఇవ్వాల్సిన కూలీ కంటే ఎక్కువ కూలీకి ఇటువంటి కేసీఆర్ గారికి. ఇక కేసీఆర్ గారి పట్ల సానుభూతి కానీ కేసీఆర్ గారి పట్ల ప్రత్యేకంగా అభిమానం చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రం రావడంతోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం కాలేదు. ఈ అంశాన్ని బలంగా చెప్పడానికి ఈ పర్యటనలో నేను మన మిత్రులందరినీ కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని కూడా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని, ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సంబంధిత ప్రొఫెషనల్ మీ అందరితో ఒక ఇంటరాక్ట్ మీరు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన సందర్భం వచ్చిందని మిమ్మల్ని గుర్తు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేటివి దాదాపుగా దేశంలో మూతపడుతున్న సందర్భం. ఆ సందర్భంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేకపోవడం వల్ల సర్వీస్ సెక్టర్ నుంచి, అదేవిధంగా ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా అవసరం ఉంది. తెలంగాణలో మన్మధన మెంబర్గా టీఎస్ఐ అంటే తెలంగాణ టీఎస్పీఎస్సి సర్వీస్ కమిషన్ మెంబర్గా వారు పనిచేసారు. నిరుద్యోగులు నమోదు చేసుకోమని వాళ్ళు పిలిపిస్తే 25 లక్షల మంది అబో గ్రాడ్యుయేట్స్ నమోదు చేయించుకున్నారు తెలంగాణలో. 25 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వము
నమోదు చేసుకోమంటే 25 లక్షల పైగా పట్టభద్రులకు ఆ పైన చదువుకున్న వాళ్ళు నమోదు చేసుకున్నారంటే తెలంగాణలో చదువుకున్న యువకులు ఏ స్థాయిలో ఉద్యోగం లేక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇది అబౌవ్ గ్రాడ్యుయేట్స్, బిలో గ్రాడ్యుయేట్స్, 10th ఇంటర్ డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు, అదర్వైజ్ బిలో 25 years ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. సో దేశ జనాభాలోనే 50% యువత ఉన్నదని అంచనా, తెలంగాణలో మరీ ఎక్కువ. అట్లాంటి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ విధానాల ద్వారా మీలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పించి మిమ్మల్ని అందరినీ వెనక్కి పిలిచి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించడం ద్వారా తెలంగాణలో ఉండే యువకులకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ మాట. తెలంగాణ ఒకప్పుడు పోరాటాలకు, ఆత్మగౌరవానికి, పౌరుషానికి, ఆధిపత్యాల మీద తిరుగుబాటు తెలంగాణ ఒక కేంద్రంగా ఉండేది. ఎక్కడ ఆధిపత్యం చెలాయించాలని ఎవరనుకున్నా అది తండాలలో, గుడాలలో, మారుమూల పల్లెల్లో, ఆదిలాబాద్ అడవుల నుంచి మొదలు పెడితే ఎక్కడైనా ఆధిపత్యం చెలాయించాలనుకున్న వారి మీద తిరుగుబాటు జెండాను, తిరుగుబాటు బావుటాన్ని ఎగరేసిన తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా మీ యువస్లోనైనా మరి డ్రగ్స్ దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుందో, పప్పులు వినియోగంలో నాకు చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ సందులో ఈరోజు గంజాయి అనే పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇలా యావరేజ్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, డిగ్రీ చదువుకునే పిల్లలు ఏదో మీద పెట్టే పరిస్థితి వచ్చింది. గంజాయి కొడుతున్నా లేదా అని లెక్కించాలి అని. ఇక డ్రగ్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చిన పబ్బులు 6, 6 ఏళ్ళ కేసీఆర్ గారు అనుమతించిన పబ్బులు 90. ఏ సంస్కృతి, ఏ ఉద్యమ సంస్కృతి, ఏ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తెలంగాణ తిరగబడాలన్న ఆలోచనను, చైతన్యాన్ని, ప్రజల ఆలోచన విధానాన్ని కప్పిపుచ్చడానికో, మభ్యపెట్టడానికో, మత్తుకు బానిసలుగా చేసి యువకులలో ఉన్న పోరాట స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన స్ఫూర్తిని గంజాయి ద్వారానో, డ్రగ్స్ ద్వారానో, పబ్బుల ద్వారానో కేసీఆర్ గారు తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. గతంలో కూడా గంజాయి అమ్మేవాళ్ళు ఉండొచ్చు, గంజాయి తాగేవాళ్ళు ఉండొచ్చు. గతంలో కూడా ఎవరైనా డ్రగ్స్ వాడేటోళ్ళు ఉండొచ్చు, డ్రగ్స్ అమ్మేటోళ్ళు ఉండొచ్చు. కానీ డెలిబరేట్ గా స్టేట్ గవర్నమెంట్స్ ప్రోత్సహించిన విధానం ఎప్పుడు లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు జరగలేదు, దేశంలోనే జరగలేదు. పంజాబ్ లో జరిగి, పంజాబ్ లో ఏ పరిస్థితి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. పంజాబ్ తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇట్లాంటి కల్చర్ తెలంగాణలో. పిల్లలు స్కూల్కి పోయి, కాలేజీకి పోతే అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వస్తారో తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేని కారణం రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీన్ని ఎరాడికేట్ చేయడం పెద్ద విషయం కాదు. కఠినమైన విధానాలు, ప్రభుత్వం ఇచ్చే లైసెన్సింగ్ సిస్టమ్ కావచ్చు, ప్రభుత్వం తీసుకునే పద్ధతులు కావచ్చు. ఇది సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్కమ్ వాజ్ 10,400 crores. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్కమ్ 36,000 crores. స్టేట్ పాపులేషన్ ఏం తగ్గదు, ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అంతనే ఉంది. 3,65 lakhs యావరేజ్ గా తెలంగాణ స్టేట్ పాపులేషన్ +or -4 crores. రాష్ట్రం యొక్క జనాభా పెరిగినప్పుడు రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ మీద 300 times బడ్జెట్ పెరిగింది, బ్యాలెన్స్ షీట్ పెరిగింది అంటే దీనికి కారణం ఏంటి? ప్రతి గతంలో మండలానికి ఒక వైన్ షాప్ ఇచ్చేది పార్టీ. ఆర్ఆర్ఎస్ 25,000 30,000 పాపులేషన్ కి ఒక వైన్ షాప్ అనే ఒక క్యాలిక్యులేషన్ వెరీ లిమిటెడ్ వైన్ షాప్ ఉండేది. ఇవాళ మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి,
ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బెడ్ షాప్ వచ్చింది. వెరీ క్యాలిక్యులేటెడ్ మెథడ్ తోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది. దీనికి కారణము ప్రభుత్వము. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో ఎవరైనా అక్రమంగా వైన్ షాపులలో లిక్కర్ తెచ్చి గ్రామాలలో ఉంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం, కేసులు పెట్టడం, గుడంబ అమ్ముతేనో, దొంగసారాయి అమ్ముతేనో, చీప్ లిక్కర్ అమ్ముతేనో కేసులు కట్టేది. ఇవాళ గవర్నమెంట్ లిక్కర్ ప్రమోషన్ స్కీమ్ పెట్టేసి 24 గంటలు వైన్ షాపులు తెచ్చి పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇదే ఫోకస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద, ఇదే ఫోకస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను రివాంప్ చేసే దాని మీద వారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మహబూబ్నగర్ జిల్లా డిఓలో పనిచేసినప్పుడు వారు ఇన్స్పెక్షన్ వస్తున్నాయంటే టీచర్ బస్సు దొరకకపోతే పొలాలలో పరిగెత్తుకొని 9:30కి స్కూల్ బయట కొట్టి స్కూల్లో టీచర్లు పనిచేసేది. అంటే చాలా ప్రౌడ్ గా ఇలాంటి ఆఫీసర్లు అప్పుడు పనిచేసారు. మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ లో వారు ఇన్స్పెక్షన్ వస్తున్నారు అంటే 9:30కి స్కూల్ స్టార్ట్ కావాలంటే 9:30కి ఆ ఊరికి బస్సు లేకపోతే పొలాలలో టీచర్లు పరిగెత్తుకొని పోయి స్కూల్లో కూర్చున్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,500 సింగిల్ టీచర్ స్కూల్స్ క్లోజ్ చేశారు. దుర్మార్గం. పేదలని విద్యకు దూరం చేయడం అనేది దుర్మార్గం. ఈ దుర్మార్గానికి ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పలేదు. ఎడ్యుకేషన్ అనేది ఎక్స్పెండిచర్ కాదు. ఎడ్యుకేషన్ పెట్టే ఖర్చు ఇన్వెస్ట్మెంట్. యూఆర్ బిల్డింగ్ ఎ నేషన్. సో విద్య మీద పెట్టే ప్రతి రూపాయి ఒకప్పుడు 16.5% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెట్టి 6.5% బడ్జెట్. స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్స్ ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు మీరందరూ ఇంజనీరింగ్ చేసినప్పుడు క్యాంపస్ లో అడ్మిషన్ రావడం అంటే ఒక ప్రివిలేజ్ కింద మీరు చెప్పుకున్నట్టు. మేమందరం కూడా ఆర్ట్స్ కాలేజ్లో కానీ, లా కాలేజ్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో క్యాంపస్ అడ్మిషన్ వచ్చింది. దేనికి క్యాంపస్ అడ్మిషన్ వచ్చిందంటే ఒక ఐఏఎస్ కొట్టినాకంటే ఎక్కువ గౌరవం ఉండేది. ఇవాళ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. అక్కడ లాస్ట్ 8 years లో అసలు రిక్రూట్మెంట్ లేకుండా పోయింది. 1/3 కూడా టీచింగ్ స్టాఫ్ లేదు. ఒక ప్రొఫెసర్ కావాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఆల్మోస్ట్ 10 years చేస్తే అసోసియేట్ ప్రొఫెసర్, అక్కడ ఒక 15 ఏళ్ళు చేస్తే ప్రొఫెసర్ అవుతారంటే ఒక 25 years టీచింగ్ లో ఉన్న లెక్చరర్ ప్రొఫెసర్ కావాలంటే అట్లీస్ట్ 25 years. నువ్వు రిక్రూట్మెంట్ బేసిక్ రిక్రూట్మెంట్ చేయకపోతే ఫైనల్ 62 years ప్రొఫెసర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత అసలు ప్రొఫెసర్ అనేవాడే లేదు. ఇవాళ మెడికల్ కాలేజ్ వల్ల అసలు ఎవరు చదువు చెప్పేటోడే లేదు. రాష్ట్రీయ చదువు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ అటెన్షన్. యూజీసీ గ్రాంట్స్ వస్తలేవు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొలాప్స్ అయిపోయింది. అంటే దీనికి కారణము ప్రభుత్వం యొక్క విధానము, పాలసీ మేకింగ్ బాడీస్ మొత్తం పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ మారి పార్టీ పిరామిడ్లకు ఒకప్పుడు తెలంగాణ కొట్టాడతారని, నిలబడతారని, ఉద్యమాలు చేస్తారని ఇట్లుండే. ఇప్పుడు తెలంగాణ ఎవ్వడైనా సరే ఎంతకో ప్రాంతంగా అమ్ముడుపోతాడు. వాడు సర్పంచ్ అయితే ఒక రేటు, వాడు ఎంపీటీసీ అయితే ఇంకొక రేటు, వాడు ఎంపీ అయితే ఇంకొకటి, జెడ్పీటీసీ అయితే ఇంకొకటి, ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే ప్రతి మనిషి అమ్ముడుపోతాడు. తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం అమ్మకాలకు, కొనుగోలకు కేంద్రాలుగా తెలంగాణ సంస్కృతిని మిగతా ప్రపంచం ముందు దిగజారే విధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. తెలంగాణ యువత తాగుబోతులు కిందకు మార్చారు. తెలంగాణలో మీకు ఏం కావాలని, అమెరికాలో ఏం దొరుకుతుందో నాకు తెలియదు కానీ మీకు ఏం కావాలని కొకేన్, హెరాయిన్, గాంజా వట్టెవరు ఇవ్వండి, ప్రతి స్ట్రీట్ కార్నర్లో మీకు దొరికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అందుకోసం నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, దీనికి ఇంకా పరిష్కారం, శాశ్వత పరిష్కారము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మార్చండి. ఆయన మారడం లేదు. నేను డైమండ్ అయితే చాలా ప్రయత్నం చేసి కేవలం నా మీద 120 కేసెస్ ఉంది. చాలా మంది ఆటకు కావాలన్నారు. నేను ఒకసారి ఏదైనా కంట్రీకి విజిట్ చేయాలంటే నాకు అట్లీస్ట్ 6 to 8 months హైకోర్టు పర్మిషన్ కోసం తిరగాల్సి వస్తుంది. అన్ని పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ నా పాస్పోర్ట్ డిపాజిట్లో ఉంది.
నిజంగానే తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కేసులు పెట్టుకుంటే కేసీఆర్ పెట్టుకుంటున్నా తెలంగాణ ఉద్యమం జరుగుతుండేనా? ఇవాళ మాలాంటి వాళ్ళము, లొంగని వాళ్ళను, వంగని వాళ్ళను ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఇవాళ రేపు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు, కబ్జాలు చేసిన వాళ్ళ మీద పెట్టాడు, అవినీతి పాల్పడ్డ వాళ్ళ మీద పెట్టాడు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని అంటే మాత్రం 100% మీద ఒక కేసులు ఉంటాయి. సో ఇట్లా తెలంగాణలో తెలంగాణ అనే నినాదము గోడ మీద రాసుకోవడానికి మనకు వస్తుంది తప్ప ప్రజలకు దానివల్ల ప్రయోజనం చేకూరలేదు. ఇంకా దిగజారిపోయిన తెలంగాణలో ఉండే పరిస్థితులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.